ఈ మధ్యకాలంలో నగర మార్కెట్లలో కూరగాయలు, పండ్లు కొనాలంటే సహజతత్వం కన్నా మెరిపే ప్రమాణంగా మారింది. మచ్చలేని టమోటా, అచ్చమైన ఆకుపచ్చ వంకాయ, పసుపు పచ్చ రంగులో మెరిసే నిమ్మకాయలు, ఎక్కడ చూసినా ఒకే రంగులో కనిపించే యాపిల్స్ కనిపిస్తున్నాయి. ఇవి తాజాగా ఉన్నాయేమో అని ప్రజలు వాటినే ఎంచుకుంటున్నారు. కానీ ఆ మెరుపుల వెనుక దాగి ఉన్న ప్రమాదం కొనుగోలుదారులను కలవరపెడుతోంది. అన్నదాతలు పంటను కోసినప్పటి నుంచి వినియోగదారుడి చేతికి చేరే వరకు అనేక దశలు ఉంటాయి. ఈ దశల్లోనే ప్రమాదం ఎక్కువగా జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఎక్కువ రోజులు పండ్లు పాడవకుండా ఉండాలంటే, రవాణాలో నష్టం తగ్గాలంటే, మార్కెట్లో ఆకర్షణ పెంచాలంటే కెమికల్ వాడకం తప్పనిసరి అంటున్నారు వ్యాపారులు. ప్రత్యేకించి దూర ప్రాంతాల నుంచి వచ్చే పండ్లకు వ్యాక్స్ కోటింగ్ చేయడం, సహజంగా పండక ముందే కెమికల్స్ తో పండించడం సాధారణంగా మారుతోందంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. పండు బయటకు అందంగా కనిపించినా లోపల పోషక విలువలు తగ్గిపోతున్నాయని అంటున్నారు. ఇది మన ఆరోగ్యంపై పడుతున్న దెబ్బ అని అంటున్నారు డాక్టర్లు. ఇది ఒక్కరోజు సమస్య కాదు. కెమికల్స్ ప్రభావం తక్షణంగా కనిపించకపోయినా దీర్ఘకాలంలో దెబ్బతీస్తుందంటున్నారు. జీర్ణ సంబంధ సమస్యలు, చర్మ అలర్జీలు, హార్మోనల్ అసమతుల్యత, పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలకు ఇది ప్రధాన కారణమయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. కానీ జనరల్గా రైతు ఏంటంటే మనకి ఫ్రెష్నెస్ రావడం కోసం కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ని కాతకు ముందు స్ప్రే చేయడం జరుగుతుంది. వాటి వల్లనే ఆ ఫ్రెష్నెస్ అనేది 2 నుంచి 3 వారాల పాటు ఉంటుంది. బయట కొనుక్కోవాలి అనుకుంటే మచ్చలు అవి అని కాదండి. మచ్చలు ఉన్నంత మాత్రాన అవన్నీ కూడా వ్యాధులు వచ్చినట్టు కాదు. మచ్చలు లేనంత మాత్రాన అవేదో పర్ఫెక్ట్ అన్నట్టు మాత్రం చెప్పలేము. కొంతవరకు మనకి యాజ్ ఏ వినియోగదారుడు మనకు తెలిసిపోతుంది ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అనేది. బాగా మచ్చలునే అయితే వాళ్ళు ఎక్కువ స్ప్రే కూడా చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఈ రసాయనాల ప్రభావానికి త్వరగా లోనయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్. తాజాగా కనిపిస్తోందన్న ఒక్క కారణంతో కొనుగోలు చేయడం ప్రమాదకరమన్నారు నిపుణులు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అతి మెరుపు, అసహజ రంగులు, ఒకే సైజులో కనిపించే పండ్ల పట్ల సందేహంతో ఉండాలని సూచిస్తున్నారు. కూరగాయలను ఉప్పు నీటితో లేదా వెనిగర్ కలిపిన నీటిలో కొంతసేపు నానబెట్టడం, తొక్క తీసి వారడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు కొనే ముందు రుచి, రంగు కాకుండా వేరే పద్ధతిలో పరిశీలించాలని సూచిస్తున్నారు. ఆర్గానిక్ పేరుతో కూడా బయట మార్కెట్లో అనేక మోసాలు జరుగుతున్నాయని అంటున్నారు నిపుణులు.